నింపమని అడిగించుకున్నానయ్యా. దావీదును బట్టి, ఇశ్రాయేలును బట్టి, తనకిచ్చిన అయ్యా బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నా. తనకిచ్చిన వాహనాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. తనకిచ్చిన గృహాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. తను చేస్తున్న పనిని బట్టి అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నా. అదిగో తండ్రి, తను చేయించిన ప్రతి పనులలో మీరే తనని మీరు దీవించండి నాయన. మీరే పొదువుగా కనబడుతూ ఉన్నదో జ్ఞాపకం చేసు. అలాగనే నాయన తనకిచ్చిన కుటుంబాలను బట్టి, అన్నదమ్ములను బట్టి నాయన వారి మీద నీ కంచి వేయండి. నీ కాపుదలు దయచేయండి. బట్టి, నీ కృపను బట్టి, నీ దయను బట్టి అయ్యా ఈ రాత్రి వేళ ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఇక్కడ వచ్చిన వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నాకు ఇచ్చిన నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. మా గ్రామానికి జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. మారు మనసు దయచేయండి అయ్యా. వారికి నెమ్మదిని దయచేయండి అయ్యా. వారికి శాంతిని దయచేయండి అయ్యా. నిజమైన దేవుడు ఎవరో వారు వెరుగునట్లుగా, సత్యాన్ని గ్రహించినట్లు జ్ఞాపకం తెచ్చింది అయ్యా. మేమైతే మతమును మార్చట్లేదు కానీ వారి హృదయాలను మారుస్తున్నా, వారి జీవితాలను మారుస్తున్నా. చాలా మంది అలాంటి విషయాలలో నెమ్మది లేదని వారు ఎరిగిన దేవుడు అయ్యా. జ్ఞాపకం చేసుకొని బలపరచమని, మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ఆశీర్వాదం, మా తండ్రి అయిన ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని సావాసము ఇప్పుడు వచ్చిన మనందరికీ దేవుని బిడ్డలకు పరిశుద్ధులకు సదాకాలము దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. మీ అందరికీ వందనాలు తెలుపు.